మత్తయి సువార్త 3వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు మనము చూసుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ యోర్దాను నది తీరమున ఆయన ఏం చేస్తూ ఉన్నారంట, బాప్తిస్మం పొందుకుంటూ ఉన్నారు. ఆయనకి బాప్తిస్మం ఇస్తుంది ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యోహాను దగ్గర ఈయన బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడై ఉండి మనుష్యావతారణ అంటే మనిషి రూపేణ ఇహలోకంలోనికి వచ్చి ఆయన మనుషులతో పాటు జీవిస్తున్నప్పుడు ఆయనకు అవసరమైనది ఏంటి అంటే బాప్తిస్మం అండి. ఆయన ఇహలోకంలో మనిషిగా జన్మించిన తర్వాత మరలా ఆయన ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలి? బాప్తిస్మము అనబడినటువంటి అనుభవం కావాలి. రక్షణ లేకుండా ఏ ఒక్కరూ పరలోకానికి ఎక్కి పోలేరు. ఇహలోకంలో మనము సంపాదించుకోవాల్సిన పాస్పోర్ట్ ఏంటంటే రక్షణ. హల్లెలూయా. ఆ లోకంలో నుండి మనకు వచ్చే వీసా ఏంటి? శారీరకమైన మరణం. హల్లెలూయా. ఏ మనిషి అయినా బాప్తిసం తీసుకోకుండా చనిపోతే చనిపోయినట్టే, ఇంక బ్రతికే అవకాశం లేదు. ఒకవేళ బాప్తిస్మం అనుభవం ద్వారా ఎవరైనా చనిపోతే వారు చనిపోయినట్టు కాదు, వారు ఏం చేస్తున్నారు? నిద్రిస్తూ ఉన్నారు. కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నారు, కొంతకాలము పడుకొని ఉన్నారు. వారు సమయం వస్తుంది, దేవుడు ఈళ్ళ వేసి కేక వేసి పిలుస్తాడు, అప్పుడు సజీవంగా ఉన్న మనము అదేవిధంగా నిద్రిస్తున్నటువంటి వారు కూడా ఒక సౌండ్కి ఏం చేయాలి? లేవాలి. మనం అందరం కలిసి పరలోకానికి ఏమవుతాం? ఆరోహణం అయిపోతాం. ఆ రోజు మనకి ఏమొస్తుందంటే వీసా వచ్చినట్టు. ఏ లోకంలో మనం ఏం సంపాదించుకోవాలి? పాస్పోర్ట్ సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆయన మధ్యాకాశానికి మేఘారుడై వచ్చినప్పుడు మన దగ్గర రెడీగా ఉండాల్సింది ఏంటంటే ఒక పాస్పోర్ట్ అనబడినటువంటి రక్షణ. రక్షణ లేకుండా పరలోకానికి ఎక్కి వెళ్ళేందుకు అవకాశం లేదు. పరలోకం నుండి దేవుడు రెండో రాకడలో వచ్చిన తర్వాత రక్షణ పొందుకుంటాను అనే అవకాశం కూడా లేదు. నువ్వు రక్షణ పొందుకొని సిద్ధంగా ఉంటేనే ఏం చేయగలవంటే ఆ రాజ్యానికి వెళ్ళగలుగుతావు. విడిచిపెట్టబడితే మహాశ్రమలు, యాతనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో శోధనలు గుండా ప్రయాణించాల్సి వస్తుంది. అదేవిధంగా రక్షణ లేకుండా మరణమైపోతే ఏమవుతామంటే ఎంత మంచిగా మనం బ్రతికినా, ఎంత మంచి పనులు మనం చేస్తున్నా, యేసు అనే నామం పేరిట మనం బాప్తిసం తీసుకోలేదు కాబట్టి ఏమవుతాం? నిత్య నరకాగ్నిలో వేయబడతాం. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు.